అందరికీ నమస్కారం. పొద్దునుంచి కాల్స్ వస్తున్నాయి. జర్నలిస్ట్ సిద్ధు కూడా ఒక వీడియో పంపాడు. వీడియోలో ఒక హిందూ సోదరుడు తన ఆటో పైన వెనక ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే, మతం మార్చుకున్న వాళ్ళు తల్లిని మార్చుకున్నట్టు రాశాడు. దానికి కొంతమంది ముస్లిమ్స్ ఆయనను అడ్డగించి క్వశ్చన్ చేస్తున్నట్టు, అత్తాపూర్ పోలీస్ వాళ్ళు కూడా తనకు ఆ హిందూ యువకుడికి ఫోన్ చేస్తున్నట్టు తెలిసింది. తప్పేముంది అంటున్నా. ఈ భూమి మీద పుట్టిన వారు హిందువులు మతం మార్చుకుంటే తల్లిని మార్చుకుంటారని చెప్తే తప్పేముంది? 365 రోజులు అజాన్ పేరు మీద మస్జిద్ మినరెట్స్ నుంచి మాకు రోజుకి 5 సార్లు మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు, అల్లానే దేవుడు అని చెప్పి మీరు చెప్తుంటే మేము వింటున్నాలేమా? భావ ప్రకటన స్వేచ్ఛ మీ ఒక్కొక్కరికే ఉందా? హిందువులకు లేదా? అత్తాపూర్ పోలీస్ వారు ఫోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ ఆ ఆటో పైన రాసినటువంటి వ్యాఖ్యలు తప్పైతే మస్జిద్ మినరెట్స్ మీద నుంచి మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేవని చెప్తున్న విషయానిపైన కూడా మేము చాలా చోట్ల కంప్లైంట్ ఇచ్చాం. నేనే స్వయంగా చాలా చోట్ల కంప్లైంట్స్ ఇచ్చాను. మరి దాని మీద యాక్షన్ ఏది? పుట్టిన వాళ్ళందరూ హిందువులే, భూమి మీద పుట్టిన వాళ్ళ హిందువులే అంటేనేమో ఫోన్లు చేసేటువంటి పోలీస్ వారు ఈ కంప్లైంట్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇల్లీగల్గా మస్జిద్ మినరెట్స్ మీద స్పీకర్స్ ఉన్నాయి, లౌడ్ స్పీకర్స్, వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో స్పష్టం చేయాలి. ఆ హిందూ సోదరుడికి నా పూర్తి న్యాయపరంగా నా పూర్తి మద్దతు ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ సోదరుడు మద్దతు పలుకుతారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నిన్న ఈ ఆటో డ్రైవర్ భరత్ అన్న మహబూబ్నగర్ చెందినవాడు. ఆయన ఆటో వెనకాల ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళంతా హిందూ అని ఒకటి రాసుకుని కొటేషన్, ఇంకోటి మతం మారినోడు తండ్రిని మార్చినట్టే అని ఇంగ్లీష్ కొటేషన్ పెట్టిండు. ఆయన ఆటో ఆయన ఇష్టం, ఏదైనా పెట్టుకుంటూ ఏమైనా నడుపుకుంటారు. కానీ అత్తాపూర్ నుంచి ఒక సవారికి ఎక్కించుకొని అత్తాపూర్ నుంచి పోతుంటే ఇతర మతాలకు సంబంధించిన వాడు ఈయన ఆటో ఆపేసేసి ఏం రాసినవరాను ఆటో మీద అని చెప్పి ధంకిలు ఇచ్చి మీదికి రావడం జరిగింది. నేనేమన్నా నా ఆటో నా ఇష్టం రబే అని. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఎన్నో ఆటోల మీద కల్మా రాసి ఉంటుంది ఉర్దూలో, అల్లా ఈజ్ ఏ ఇటర్నల్, అల్లానే మొత్తం సమస్యకి మొత్తం అది 5 సార్లు నమాజ్ చేసి అల్లానే ఎప్పుడే దేవుడు అని చెప్పేసి మీరు బహిరంగంగా చెప్తారు. మళ్ళీ మేమేని కేసులు పెట్టాలి? ఏమన్నా అల్లాకి విరుద్ధంగా అయితే మేము ఉండలేం కదా. మీరు విజయం మీరు పార్టీకి భయం, మేము ఏమన్నాం? మీ దేవుని మేము విద్దాం, మీరు మా దేవుల దగ్గరికి వస్తారు. ఈ ఆటో మీద ఏమైనా రాసుకుంటే మీకు ప్రాబ్లం ఏంది? మేము రాసుకుంటాం, మీకు ప్రాబ్లం ఏంది? ఒక ఊరికైనా వచ్చిన వనపర్తి నుంచి వచ్చిన పట్టుకొని ఇట్లా దమ్ చేస్తే భయపడతారు అనుకుంటున్నావా? ఎవరు లేరు అనుకుంటున్నావా? హిందూ సంఘాలు మొత్తం భరతెంబడి ఉన్నాయి. ఇప్పుడు అత్తాపూర్ బిఎస్ నుంచి ఎస్ఐ కాల్ చేసిండంట, చేసి ఇది హైదరాబాద్ రాబే అంటే హైదరాబాద్ అంటే అప్పయ్య వాళ్ళకి హైదరాబాద్ హిందువులు లేరా? హైదరాబాద్ హిందువులు తిరగొద్దా? ఎస్ఐ గారు కూడా హెచ్చరిస్తున్నా, అమ్మాయికి వచ్చిన వాళ్ళని మీరు ఇట్లా బెదిరిస్తే మేమేమో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఏ పరంగా కేసు పెడతారు వచ్చి అత్తపూర్కి వచ్చి ఆటో వర్గాలు, వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎట్లా ఒక అమాయకుని ఆపి ఎట్లా చర్యలు ఎట్లా మాడతారు ఇష్టం అటు. ఆ జై శ్రీరామ్ మన వడుగున తూర్పేసిరు కొడుకులు మొత్తం ఓల్కి ఇచ్చిన హక్కు వాళ్ళకి మనం అట్లా చూపిస్తాం. అలాగే జై హింద్, జై భారత్.